2019-24 మధ్యలో స్కాముల్లో భాగంగా అధ్యక్ష వైజాగ్ లో 4300 ఎకరాలు 270 ఏరియాల్లో గతంలో అక్రమాలు జరిగాయని చెప్పి 19-24 మధ్యలో కేసులు బుక్ అయినాయి అధ్యక్ష. 4308 ఎకరాల్లో 19-24 మధ్యలో కేసులు బుక్ అయినాయి అధ్యక్ష వైజాగ్ ల్యాండ్స్ మీద. అది స్కామ్ అధ్యక్ష. లిక్కర్ విషయానికి వచ్చేటప్పటికి అధ్యక్ష ప్రైవేటు వ్యక్తులు ఇచ్చలవిడిగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు ఇబ్బంది లేకుంటుందని చెప్పని లిక్కర్ విషయంలోకి వచ్చేటప్పుడు పాలసీలు తీసుకొచ్చారు అధ్యక్ష 19 మధ్యలో. అది స్కామ్ కాదు అధ్యక్ష. ఇప్పుడు లిక్కర్ షాపులు మనమే లైసెన్స్లు ఇస్తున్నాం, మనమే అమ్ముకోమని చెప్తున్నాం. పర్మిట్ రూములు ఉండొద్దు, లేకపోతే రోడ్డు తాగేసి బైక్ మీద వెళ్తే పోలీస్ కేసులు పెడతారు, ఇంటికి వెళ్తేనేమో పిల్లలు ఉంటారు. ఎక్కడ తాగాలో కొంచెం ప్రభుత్వమే సలహా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అది స్కామ్ జరగలేదని చెప్పి మేము సందర్భం చెబుతున్నాం అధ్యక్ష. మెడికల్ కాలేజీలు అధ్యక్ష 19-24 మధ్యలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పర్మిషన్లు తీసుకొచ్చి నిర్మాణాలు మొదలు పెడితే వాటిని ప్రైవేటు వాటికి కేటాయించాలనుకునేది స్కామ్ అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తెచ్చి నిర్మాణం చేయాలనుకునే స్కామ్ కాదు అధ్యక్ష. అది తర్వాత దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకోవడం చూసారా, అది స్కామ్ అధ్యక్ష. పోర్టుల విషయానికి వస్తే అధ్యక్ష భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అధ్యక్ష 2 పోర్టులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే అధ్యక్ష, 2 పోర్టులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి నిర్మాణం చేశారు అధ్యక్ష. 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు అధ్యక్ష. ఇలా చేస్తున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మీ 40 ఏళ్ల చరిత్రలో ఒక్క పోర్టు అయినా మీ ప్రభుత్వం నిర్మించిందేమో ఒక్కసారి రికార్డులు పరిశీలన చేసుకోండి అని అడుగుతాను అధ్యక్ష. పోతే అధ్యక్ష గతంలో ఏదైతే కాకినాడ పోర్టు ఈరోజు మీరు మాట్లాడుతున్నారో ఆ కాకినాడ పోర్టు ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది ఎవరో కూడా చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వ పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది ఏ ప్రభుత్వం కూడా చెక్ చేసుకోమని చెప్పి అడుగుతాను అధ్యక్ష. పోర్టు విషయానికి వచ్చినప్పటికీ అధ్యక్ష వీళ్ళు స్కామ్ అని నొక్కుతున్నారు. 41% వాటా మాత్రమే కాకినాడ పోర్టులో కేవీరావు దగ్గర నుంచి అరవింద్ వాళ్ళు కొన్నారు అధ్యక్ష. వాళ్ళకి యాజమాన్య బాధ్యతలు అక్కడ ఉండవు అధ్యక్ష. ఈ 51% కేవీరావుకి ఉంది గతంలో. అయితే మేము అడుగు ప్రైవేట్ కంపెనీలు అయిన తర్వాత అధ్యక్ష ప్రైవేట్ కంపెనీలో ప్రభుత్వ జోక్యాలు ఎందుకు ఉన్నాయి? ఈ రోజు మళ్ళీ అరవిందో దగ్గర నుంచి కేవీరావు పోర్టు ఎవరు ఇప్పించారని అడుగుతున్న అధ్యక్ష. గత నెలలో మళ్ళీ వాళ్ళని బెదిరించి తీసుకున్న వాస్తవం కాదా, ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈ విషయమే కాకుండా గతంలో ఎన్నో స్కాములు జరిగితే ఏమో మీరు ఎంక్వైరీ జరుగుతుంది కదమ్మా, అదే మేము చెప్తుంది అధ్యక్ష. దయచేసి కూర్చోమని చెప్పి కూర్చోండి. ఎట్లా అధ్యక్ష గొడవ పెట్టుకునే మాత్రమే అధ్యక్ష. ఈ విషయం పోతే స్కిల్ డెవలప్మెంట్ విషయానికి వచ్చారు అధ్యక్ష. 19-24 మధ్యలో అధ్యక్ష ఇలా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రైవేట్ కంపెనీలకు స్కిల్ డెవలప్మెంట్ కి బాధ్యతలు ఇస్తే ఈ స్కాములు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కాలేజీలు యూనివర్సిటీలు నిర్మాణం చేస్తే 1250 కోట్లతో మొత్తం కాలేజీలు యూనిట్ నిర్మాణం జరిగితే అసలు ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పని 19-24 మధ్యలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అది స్కామ్ అని అడుగుతున్నాను ఈరోజు అడుగుతా ఉన్నాను. అగ్రికల్చర్ విషయానికి వచ్చారు అధ్యక్ష. గతంలో పేద బడుగు బలహీన వర్గాలందరినీ దోచుకొని పోతే అగ్రికల్చర్ కంపెనీ అధ్యక్ష 19-24 మధ్యలో మా ప్రభుత్వం 20,000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చింది అధ్యక్ష. అది స్కామ్ అని అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఈరోజు ఎలక్ట్రిసిటీ అధ్యక్ష నేను ప్రతిదీ 19-24 మాట్లాడుతున్నాను. మీరు దయచేసి అమ్మా కూర్చో ప్లీజ్. మీరు విప్ గారు మీరు ఇంటర్వ్యూ నాకు ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చే అధ్యక్ష 7.5 రూపాయల నుంచి 2.5 రూపాయకి కొనుగోలు చేయడం స్కామ్ అని అడుగుతా ఉన్న అధ్యక్ష. ఏదైతే నేను విండో సోలారు ఎన్టీపీసీ అన్ని కలిపి దాదాపు 10,000 మెగావాట్ల పైన 19-24 మధ్యలో ఈ రాష్ట్రానికి కరెంట్ తీసుకొస్తే అది స్కామ్ అని అడుగుతున్నది అధ్యక్ష. పోలవరం విషయానికి వస్తే మేం మాట్లాడలేదు అధ్యక్ష. 2019 ఎన్నికల్లో సాక్షాత్తు మీ పొత్తులో ఉన్న ప్రధానమంత్రి గారే ఏపీకి వచ్చి ఇది పోలవరం ఏటీఎం హే నాయుడు సార్ అని ఆయన అన్నాడు. మేమనలేదు. మీ పొత్తులో అప్పుడున్న ప్రభుత్వం అన్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం అన్నారు, కానీ మేమనలేదని చెప్పి అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. అమరావతి విషయానికి వస్తే అధ్యక్ష వీళ్ళు 5 ఏళ్ళు సినిమాలు చూపించామన్నారు అధ్యక్ష. సినిమాలు వాళ్ళు చేశారో మేం చేసామో ఈ సందర్భంగా నేను క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. వీళ్ళు
11 సీట్లు వచ్చినాయి. అమరావతిని మీరు వ్యతిరేకించేందుకు అంటున్నారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు 2014 నుంచి 19 మధ్యలో మీరు అమరావతిని తీసుకొస్తే 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మీకెన్ని సీట్లు వచ్చినాయి, కృష్ణా జిల్లాలో మీకెన్ని సీట్లు వచ్చినాయి? 2019లో మాకెందుకు 151 సీట్లు ఇచ్చారు, మీకెందుకు 23 సీట్లు ఇచ్చారు అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత ఎప్పుడు కూడా రాష్ట్రం మొత్తం 26 జిల్లాలు, ఇప్పుడు 13 జిల్లాలు. అప్పట్లో ఏదైనా మార్పు జరిగింది ప్రభుత్వాలంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల రీజనాలు ఉంటాయి. అంతే తప్ప మీరు అమరావతి తీసుకొచ్చిన తర్వాత భూమి 33 ఎకరాలు తీసుకున్న తర్వాత మీకెందుకు గుంటూరు కృష్ణా జిల్లాలో సీట్లు ఓడిపోయారు, మీకెందుకు 23 సీట్లు వచ్చింది చెప్పడుతాను అధ్యక్ష. తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోండి. దాని గురించి మాట్లాడాలా? మీరు అడిగిన దానిలో సమాధానం చెప్తున్నా. మంత్రి గారు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, అమరావతి విషయం ఆయన చెప్పారు. మీరు అన్నందుకు నేను చెప్పా ఏమని, మీరు అమరావతిని 3 రాజధానులు చేస్తామన్నందుకు ఓడిపోయారు అన్నందుకు దానికి సమాధానం చెప్పాను తప్ప నేను దాన్ని డివేట్ చేయాలనే ఉద్దేశంతో కాదు అధ్యక్ష. టూరిజం విషయానికి వచ్చేటప్పటికి అధ్యక్ష, టూరిజం వచ్చేటప్పటికి అధ్యక్ష 19-24 మధ్యలో కానీ ఎటువంటి ఇబ్బందులు జరగలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా ఇది టూరిజంకి వచ్చేటప్పుడు 0.2% కూడా కేటాయించకుండా ఒబెరాయ్, తాజ్ కృష్ణ అలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ల్యాండ్లు ఇస్తున్నారు అంటే అది స్కామా, లేకపోతే పేద పడుగు బలహీన వర్గాలకి స్పెషల్ మెన్లకి ల్యాండ్లు ఇచ్చేది అది స్కామా అని అడుగుతున్నా అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఒకటి ఇండస్ట్రీస్ అధ్యక్ష కంక్లూడ్ చేస్తా అధ్యక్ష, వాళ్ళ లాభమే కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. ఇండస్ట్రీస్ అధ్యక్ష 13,561 ఎంఎస్ఎంఈ కంపెనీలు రాష్ట్రానికి వచ్చినాయి, 165 మేజర్ కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. 13,11,000 కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ లో వైజాగ్ లో అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. 19-24 మధ్యలో 13.11 లక్షలు అదాని, అంబానీ దేశంలో ఉండే ఎంఎన్సీ కంపెనీలు మొత్తం 50 పెద్ద కంపెనీలు వచ్చి వైజాగ్ లో కూర్చొని అగ్రిమెంట్ చేసిపోయారు అధ్యక్ష. మొత్తం పబ్లిక్ అధ్యక్ష. ఇది స్కామ్ అని అడుగుతున్నా అధ్యక్ష, అది స్కామ్ అని అడుగుతున్నా. ఇంకోటి అధ్యక్ష, సివిల్ సప్లైస్ విషయానికి వస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గానికి రండి, నేను చూపిస్తా సాక్ష్యం. 27 లక్షల రూపాయలు ఒక నియోజకవర్గానికి బియ్యం తీసుకున్నారు లేదు, నేను చూపిస్తా సాక్ష్యం. అది స్కామ్ అధ్యక్ష, అది కాదు అధ్యక్ష స్కాము. విషయానికి అధ్యక్ష ఇంకొకటి మాదక ద్రవ్యాలు వచ్చినప్పటికీ అధ్యక్ష, ఎన్నికల ముందు 2019-24 మధ్యలో ఏదైతే వైజాగ్ లో బోట్లు షిప్లు పట్టుకున్నారో మీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వాటికి ఎక్కడ కూడా అవకతవకలు లేవని మీరు క్లీన్ చిట్ ఇచ్చారు అడుగుతున్నారు అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తామని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పారు. మరి ఈ రోజు మీరు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు? ఆ రోజేమో స్కామా, ఈ రోజేమో క్లీన్ చిట్ ఇస్తారా? ఇదే కాకుండా అధ్యక్ష ప్రతిదీ 2019-24 మధ్యలో జరిగింది సంక్షేమం, అది స్కీము. మీది స్కాము 19 ముందు కానీ 24 తర్వాత జరిగేది మీది స్కాము, మాది స్కీము సంక్షేమం అని చెప్తాను అధ్యక్ష.